హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు నేను తిరుమల శ్రీవారి సేవలో ఎలా పాల్గొన్నామో, ఏ విధంగా అక్కడ ఫెసిలిటీస్ కానీ, అలాగే ఏ విధంగా సేవలు ఉంటాయి అన్న మొత్తం వివరాలతో ఈ వీడియోని తయారు చేస్తున్నానండి. మా టీం లీడర్ 10th క్లాస్మేట్ తను ఆన్లైన్లో ఈ సేవ బుక్ చేసిందండి. మాకు సేవ జూలై 10 నుంచి జూలై 16 వరకు అని చెప్పారండి. మమ్మల్ని జూలై 9 మధ్యాహ్నం 2:30కంతా రిపోర్ట్ చేయమన్నారు. మేము తిరుపతిలో దిగి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ గోవిందరాజులు అలాగే శ్రీనివాస మంగాపురం చూసుకుని మధ్యాహ్నం 1:30కి ఒక వ్యాన్ తీసుకుని అందరం కలిసి తిరుమల బయలుదేరి వెళ్ళాం. తిరుమలలో సేవా సదనం 2, ఇందులోనే మగ సేవకులకి అకామిడేషన్ ఇస్తారు. ఇక్కడే రిజిస్ట్రేషన్ అన్ని కూడా జరుగుతాయి. సాధారణంగా రిజిస్ట్రేషన్ ఆఫీసులో 2 నుంచి 3 గంటల టైం పడుతుంది. రద్దీ ఎక్కువగా ఉండడం వలన ఆ రోజు మాకు ఇంకా కాస్త ఎక్కువ టైం పట్టింది. 10 మందికి లాకర్ తాళాలు అలాగే బెడ్స్ అలాట్ చేశారు. లాకర్ తాళాలు, ఐడి కార్డులు, స్కార్ఫ్ ఈ 3 మాత్రం జాగ్రత్తగా ఉంచుకోవాలి. వాటర్ విషయానికి వస్తే జలప్రసాదం ఎక్కడికక్కడ ఉంటుందండి. మేము ఆ జలప్రసాదం నీళ్ళే తాగాం. అంతా ఆర్ఓ వాటరే, మంచిదే. మనకి ఫస్ట్ టీటీడీ నుంచి ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో ఉన్న ఆర్డర్ ప్రకారమే కౌంటర్ ముందు మనం నించోవాలి. టీం లీడరు అందరి ఆధార్లు అలాగే జెరాక్స్ కాపీలు పట్టుకుని నించి ఉంటుంది. మనం ఒక్కొక్కళ్ళని వాళ్ళు చెక్ చేసి మన ఫోటోలు తీసి మనకి ఐడి కార్డులు పక్కనున్న కౌంటర్లో ఇస్తారు. ఆ ఐడి కార్డులు అలాగే స్కార్ఫ్లు చాలా ఇంపార్టెంట్ అండి. ఆ 2 మనము మొత్తం చక్కగా కాపాడుకుని మళ్ళా రిటర్న్ ఇచ్చేసే రోజు జాగ్రత్తగా వాళ్ళకి అప్పచెప్పాలి. ఆ రోజు రిజిస్ట్రేషన్ అయ్యి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక మేము రూమ్కి వెళ్ళి మా లాకర్స్లో మా సామాన్లు సర్దుకుని మా బెడ్స్ మీద పడుకున్నాము. ఇక్కడ బెడ్స్ అవి కూడా చాలా కంఫర్టబుల్ గానే ఉంటాయి. బెడ్షీటు అలాగే తరగడ పిల్లో కవర్ కూడా వాళ్ళే ఇస్తారు. బెడ్స్ కింద పైన 2 ఉంటాయి. బంకర్ బెడ్స్ లాగా అన్నమాట. ఎక్కలేని వాళ్ళు ఎక్కేవాళ్ళు అని కూడా కాదు, అందరికి ర్యాండమ్ గా ఇచ్చేస్తారు. మనలో మనం అడ్జస్ట్ చేసుకోవాల్సిందే పైకి ఎవరు ఎక్కుతారు అని. ఇంకా లాకర్ విషయానికి వస్తే వీడియోలో చూపించిన విధంగా ఒక సూట్ కేసు, ఒక బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ అన్ని సరిపోతాయి. వాళ్ళు ఇచ్చిన తాళమే మేము వేసుకున్నాము. పక్కనే ఉంటుంది సేవా సదన్ 2 కూడా మగవాళ్ళది. ఆడవాళ్ళకి సేవా సదన్ 1లో అకామిడేషన్. సేవా సదన్ 1కి 1/2 కిలోమీటర్ దూరంలో టీ, కాఫీ దొరికే బడ్డీ ఉంటుంది. ఇంకా బాత్రూమ్ల విషయాలకు వస్తే 16 బాత్రూమ్లు, 16 టాయిలెట్స్ ఉంటాయి. ఇందులో వాష్ బేసిన్ లాగా పళ్ళు తోముకోవడానికి, మొహం కడుక్కోవడానికి వాడుకోవచ్చు. రోజుకి ఉదయం సాయంత్రం 2 పూట్ల కడుగుతారు. ఇప్పుడు ఇంకా బట్టలు ఉతుక్కుని ఆరేసుకునే విషయానికి వస్తే పెద్ద పెద్ద డాబాలు ఉన్నాయండి. దానిలో ఇలాగా ఎవరి క్లిప్పులు వాళ్ళు తెచ్చుకుంటే కనుక ఇలా పైన ఆరేసుకుని మళ్ళా తీసుకెళ్లి గుర్తుగా పెట్టుకుని తీసుకెళ్లొచ్చు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం పూట ఒకరోజు పొంగల్, ఒకరోజు ఉప్మా టిఫిన్ ఉంటుందండి. 8:30 నుంచి 10:30 వరకు. అలాగే ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు భోజనం ఉంటుంది. కూర, పచ్చడి, సాంబారు, పర్వాణం, ఒక వడ, రసం, మజ్జిగ. రోజు కూర మారుతుంది, మిగతావన్నీ మామూలుగా ఉంటాయి. సాయంత్రం 5 నుంచి రాత్రి 11 వరకు రాత్రి భోజనం పెడతారు. ఒక హాల్కి 1000 మంది ఒక బ్యాచ్ కి లేస్తూ ఉంటారండి. అలాగా 4 హాల్స్ ఉన్నాయి. చాలా పెద్ద ఎక్సర్సైజ్ ఇది, చాలా బాగా చేస్తారు. మేము దిగిన రోజు గురు పౌర్ణమి అండి. ఆ రోజు గరుడ వాహనం మీద స్వామివారు ఊరేగారు. మేమందరం మాడవీధుల్లో నించుని చక్కగా ఆ స్వామివారి ఊరేగింపుని చూసాము. ముందుగా ఏనుగులు, వెనక భరతనాట్యం, తర్వాత కోలాటాలు, ఆ పైన స్వామివారు గరుడ వాహనం మీద ఊరేగింపుగా వచ్చారు. మనకి రిజిస్ట్రేషన్ అయ్యాకనే రాత్రి మళ్ళీ వెళితే వాళ్ళొక స్లిప్ ఇస్తారు, ఎవరెవరికి సేవలు ఎక్కడెక్కడ పడ్డాయి అని. మా 12 మందిలో 6గురికి వరాహస్వామి గుళ్ళో
ఇంకొక 6గురికి వైకుంఠ్ కాంప్లెక్స్ 2లో పడ్డాయి. ఇంతకు ముందు సేవలకు వెళ్ళిన వాళ్ళకి రోజుకొక సేవ చొప్పున కేటాయించేవారుట. ఇప్పుడు అలా కాదు. మొదటి రోజు మనకి ఏ సేవ కేటాయిస్తే వారం రోజులు అదే సేవ చేయాలి. ఒకవేళ మనం ఆ సేవ అయిపోయాక ఇష్టపడితే కనుక ఎక్స్ట్రా సేవ చేయడానికి అనుమతి తీసుకుని జీడిపప్పు కట్ చేయడము, పూలమాలలు కట్టడము, అలాగే కుంటం క్యూ కాంప్లెక్స్ లో వడ్డనలు లేదా తరిగొండ వెంగమాప సత్రంలో వడ్డనలు కూడా చేయవచ్చు. మేము వరాహస్వామి వారి గుడిలో సేవ చేస్తూ ఉండగా ఆ రోజు పెద్ద జీఆర్ స్వామి వారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గుడికి వచ్చారు. ఆ విధంగా మాకు ఆయన్ని చూసుకునే భాగ్యం కూడా కలిగింది. మాకు వరాహస్వామి వారి గుడిలో ఉదయం 5 నుంచి ఉదయం 9 వరకు డ్యూటీ. ఆ సమయంలో మేము వెళ్ళేసరికి నైవేద్యం ఇలా వచ్చేది. మాడవీధుల్లో ముందు ఇలా గొడుగులతో ఆ వెనక నైవేద్యం వాళ్ళు తల మీద పెట్టుకొని గుడి గంటలు కొడుతూ ఉండగా వచ్చి అయ్యేవారికి నైవేద్యం సమర్పించేవారు. నైవేద్యం అయ్యే వరకు ఎవరు లోపలికి వెళ్లే వాళ్ళం కాదు. సేవకని వెళ్ళిన గ్రూపుగా వెళ్ళిన వాళ్ళకి, అలాగే సింగిల్ గా వెళ్ళిన వాళ్ళకి అందరికీ కూడా వారంలో ఏదో ఒక రోజు టెంపుల్ సేవ పడుతుంది. మెయిన్ టెంపుల్ చుట్టుపక్కల. ఆ సేవకి చెప్పిన టైం కన్నా ముందే 1 గంట ముందు వెళ్ళి మనందరం అక్కడ కూర్చుని ఉంటే విజిలెన్స్ వాళ్ళు వచ్చి మనల్ని చూసి దాన్ని బట్టి వాళ్ళు మనకి ఎవరెవరం ఎక్కడెక్కడ నిలబడాలో వాళ్లే చెప్తారు. మా గ్రూప్ లో కొందరికి గుడి లోపల, కొందరికి బంగారు వాకిలి దగ్గర, కొందరికి ఎండి వాకిలి దగ్గర, నాకు పడి కావలి దగ్గర పడింది. పడికాలం దగ్గర నేను సేవ చేస్తున్నప్పుడే నాకు ఊంజల్ సేవలో, అలాగే శ్రీవారి తులాభారంలో కూడా సేవ చేయగలిగే అవకాశం వచ్చింది. టెంపుల్ డ్యూటీ సమయంలో మాకు 2 సార్లు స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం కలిగింది. మనకి అప్పచెప్పిన సేవలు అయిపోయాక మనం చుట్టుపక్కల ఉన్న వాటిని దర్శించడానికి వెళ్ళవచ్చు. ఆ విధంగా మేము వెళ్ళినది ఈ అనంత ఆళ్వార్ తోట. ఈ తోటలోకి లక్ష్మీనారాయణులు వచ్చినప్పుడు లక్ష్మీదేవి పువ్వులు కొయ్యడానికి ప్రయత్నించగా ఆళ్వార్ వారు ఆమెను బంధించారని, అది గమనించకుండా వెళ్ళిపోయిన నారాయణుడు తిరిగి మరునాడు వచ్చి ఆమెను విడిపించారని చెప్పబడింది. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ మధ్య సీనియర్ సిటిజన్స్ కూడా సేవా అవకాశాన్ని కల్పిస్తున్నారు. వారికి సూపర్విజన్ కానీ, అకౌంట్స్లో కానీ అలాంటి ప్లేసుల్లో పెడుతున్నారు. కానీ వాళ్ళు మినిమం 15 రోజులు సేవ చేయాల్సి ఉంటుంది. సేవా సదన్ 2కి పక్కనే ఉన్న హాల్లో స్వామివారికి రకరకాల పువ్వులతో పువ్వుల మాలలు, తులసి దళాలు అన్ని రకాలుగా కట్టి సమర్పించడానికి సిద్ధం చేస్తారు. రోజు సత్సంగం ఉంటుంది. ఈ సత్సంగంలో పాల్గొంటే వాళ్ళు మనం ఏమిటేమిటి చెయ్యాలి, ఏమిటేమిటి చేయకూడదు, మంచి చెడు అన్ని విషయాలు చెప్తారు. 6వ రోజు సాయంకాలం మేము మాడవీధుల్లో తిరిగి దీపాలు వెలిగించే చోటుకి వెళ్ళి అక్కడ ఒక్కొక్క దీపం 50 రూపాయలు అమ్ముతారు. ఆ దీపాలని వెలిగించుకుని తిరిగి రూమ్కి వచ్చాము. 7వ రోజు మధ్యాహ్నం 12 గంటలకి చెక్అవుట్ చేయడానికి మన ఐడి కార్డులను తీసుకెళ్లి స్కాన్ చేయాలి. ఐడి కార్డ్స్ స్కాన్ చేయడానికి టీమ్ లీడర్ ఒక్కరూ వెళితే చాలు. స్కాన్ చేసిన ఐడి కార్డు మీద మనకి ఒక దర్శనం కల్పిస్తారు. అది తీసుకుని మనము వెళ్ళి లైన్లో, సుపథం లైన్లో నిల్చోవాలి. సుపథం లైన్లో మన సేవా వాళ్ళందరికీ 1.5 గంటలో దర్శనం అయ్యింది. అలా దర్శనం అయ్యాక లడ్డు కౌంటర్కి వెళ్ళి ఐడి కార్డు చూపిస్తే దానికి ఒక లడ్డు ఫ్రీ ఇస్తారు. ఆ ఫ్రీ లడ్డు కాకుండా మనిషికి 6 లడ్డూలు పరిమితం చేస్తారు. ఇప్పుడు మేము సేవలో ఉండగా ఆ 7 రోజులలో కోయల్ ఆళ్వార్ తిరుమంజనం అంటే ఆలయాలు శుద్ధి చేసే ప్రక్రియ. ఈ సేవలో మేము వరహస్వామికి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి పుష్కరిణి లోపల ఉంటుంది స్వామి గుడి. ఇది ప్రజలకి ఓపెన్ కాదు, కానీ ఆ గుడికి తిరుమంజనం చేసే భాగ్యం మాకు కలిగింది. 6 లడ్డూలు తీసుకుని మేము రూమ్కి వచ్చి స్కార్ఫ్లు, ఐడి కార్డులు, అలాగే లాకర్ తాళాలు అన్నీ కూడా సరెండర్ చేసేసి మేము సాయంత్రం
కింద తిరుపతికి వచ్చి మరునాడు తిరుత్తని చూసుకుని రాత్రి ట్రైన్ ఎక్కి మా గమ్యస్థానాలకి చేరుకున్నాం. ఇవ్వండి తిరుమల తిరుపతి సేవ యాత్రా విశేషాలు. ఇందులో మీకు ఏవైనా సందేహాలు ఉన్నాయి అనిపిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.